హలో తెలుగు ప్రజలారా, వెల్కమ్ టు ఓజిటీ ఛానల్. అండ్ టుడేస్ టాపిక్, చిన్నప్పుడు చిలిపి ప్రశ్నలు అంటే భలే సరదాగా ఉండేవి. అలాగే చిలిపి కథలు కూడా. అన్ని కథలు నిజాలు కాకపోయినా చెప్పుకోవడానికి బాగుండేవి. సో అలాంటిదే ఈ చిలిపి కథ కూడా. అయితే కథలోకి ముందుకు పోదామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, ఒక టమాటా, ఒక ఐస్ క్యూబ్ ప్రాణ స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు ఇవి నాలుగు కలిసి సముద్ర స్నానం చేసి దైవ దర్శనం చేసుకోవాలని అనుకుని బయలుదేరి రోడ్డు పక్కగా నడుచుకుని వెళుతున్నాయి. అలా రోడ్డు పక్కగా వెళుతుండగా ఒక ఆటో వచ్చి ఢీకొనగా టైరు కింద పడి టమాటా చనిపోయింది. టమాటా చనిపోయిందన్న బాధతో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఐస్ క్యూబ్ బోరుబోరున ఏడ్చాయి. కొంతసేపటి తరువాత తిరిగి బయలుదేరి రోడ్డు పక్కగా నడిచి వెళుతున్నాయి. అయితే ఆ రోడ్డు పక్కగా బజ్జీలు వేసేవాడు చూసి పచ్చిమిరపకాయను పట్టుకొని శనగపిండిలో ముంచి నూనె మూకుడిలో వేసేశాడు. అంతటితో పచ్చిమిరపకాయ కూడా చనిపోయింది. ఇక ఉల్లిపాయ, ఐస్ క్యూబ్ చాలాసేపు ఏడ్చి తిరిగి బయలుదేరి సముద్రం చేరుకొని స్నానానికి దిగాయి. కొద్దిసేపటి తరువాత స్నానం పూర్తి చేసుకొని ఒడ్డుకు చేరుకుంది ఉల్లిపాయ. ఎంతసేపటికి ఐస్ క్యూబ్ తిరిగి రాకపోవడంతో ఏడుస్తూ కూర్చుంది ఉల్లిపాయ. ఐస్ క్యూబ్ సముద్రపు నీటిలో కరిగిపోయిందని తెలుసుకొని ఏడ్చుకుంటూనే వెళ్లి గుడిలో దేవుని ముందు సొమ్మసిల్లి పడిపోయింది. కొన్ని రోజులు అలాగే ఉండిపోయింది. కొన్ని రోజుల తర్వాత దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. అమ్మా ఉల్లిపాయ, ఎందుకింతలా ఏడుస్తున్నావు? ఏమిటి నీ బాధ అని అడిగాడు. అప్పుడు ఉల్లిపాయ, స్వామి, ముగ్గురు ప్రాణ స్నేహితులను కోల్పోయాను, అయినా తట్టుకున్నాను. టమాటా చనిపోయినప్పుడు నేను, పచ్చిమిరపకాయ, ఐస్ క్యూబ్ కలిసి ఏడ్చాము. పచ్చిమిరపకాయ చనిపోయినప్పుడు నేను, ఐస్ క్యూబ్ కలిసి ఏడ్చాము. ఐస్ క్యూబ్ చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను స్వామి. నా బాధ ఏమిటంటే నేను చనిపోయిన తర్వాత నా కోసం ఏడ్చేవారు కానీ, నా కోసం ఒక్క కన్నీటి చుక్క కార్చేవారు కానీ ఎవరూ లేరు కదా అంటూ బోరున విలపించసాగింది. అప్పుడు దేవుడి కరుణించి ఉల్లిపాయ బాధను అర్థం చేసుకొని ఈ విధంగా వరం ఇచ్చాడు. అమ్మా ఉల్లిపాయ, నీ కోసం ఏడ్చేవారు లేరని, నీ కోసం కన్నీరు కార్చేవారు లేరని నువ్వు బాధపడవద్దు. ఎవరైతే నిన్ను కత్తితో కోసి నీ మరణానికి కారణం అవుతారో వారే నీ కోసం ఏడుస్తారు, నీ కోసం కన్నీరు కారుస్తారు. ఇదే నేను నీకు ఇస్తున్న వరం అని చెప్పి దేవుడు అదృశ్యమయ్యారు. సో చాలా మందికి ఈ విషయం తెలియదు. ఇది ఉల్లిపాయకు వస్తే కన్నీళ్లు రావడం వెనుకున్న అసలైన కథ. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.